హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మేము క్రిస్మస్ ట్రిప్కి వెళ్ళిందో ఇది ఒక ట్రిప్ అండి. యాక్చువల్గా లేక్ ఫన్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ కూడా. అండ్ ఇది కూడా ఒక సపరేట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం. అందులో ఈ ట్రిప్కి వెళ్ళానంటే గ్రేటే. నిజంగా ఇందులో మేము చాలా విషయాలు తెలుసుకున్నామండి. ఎన్ని తెలుసుకున్నాము అని అంటే చెప్పొచ్చు. మీకు అన్నీ చూపిస్తాను కూడా. నేనైతే ఇక్కడ ఏమేమి చూసాను నేను. యాక్చువల్గా మనకి నమ్మకం అనేది మన ఇండియాలోనే ఉంటుంది అని మనం అనుకుంటామండి. కానీ నాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ దేవుణ్ణి చూసిన తర్వాత నాకు అనిపించిందండి, సృష్టి మొత్తం దేవుడు ఒక్కలేనండి, ఆ కాళికామాత దేవి అని అనిపిస్తుందండి. కాకపోతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అన్ని దేశాలలో అన్ని చోట్ల అన్నిటి దగ్గర ఈ నమ్మకం అనేది ఉంటుందని మాత్రం నేను చాలా ట్రస్ట్ చేస్తున్నానండి. ఇది చూసిన తర్వాతే మీకు కూడా చూపిస్తున్నాను అసలు నేను ఏం ట్రస్ట్ చేశాను ఏంటి. మన సైడ్ పూర్వం అన్నీ ఉంటాయి, మనం నమ్ముతామనేసి అని అనుకుంటారు. కాదండి, అన్ని దేశాల్లో కూడా అందరి నమ్మకాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మనం బోట్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడ ట్రిప్కి వెళ్ళాలండి. నేను అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూద్దరు కానీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జెట్ అండి, వాటర్ జెట్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రైడ్. మేము ఏ రైడ్స్ ఈ లేక్ ఫన్లో మనకి ఎలాంటి రైడ్స్ ఉంటాయి, ఏ రైడ్స్ ఉంటాయి, మేము ఏ రైడ్కి వెళ్ళాం, ఏమేమి చూసాం, మీకు అవన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి. మర్చిపోవద్దు, అందరూ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. మనకి న్యూజిలాండ్ అన్ని తర్వాత ఎక్కడ చూసినా బర్డ్స్ అనేవి కామన్ అండి. ఇక్కడ ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ అవి ఉండవండి. అన్ని చిన్న చిన్న బర్డ్స్, చిన్న చిన్న యానిమల్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన న్యూజిలాండ్ మొత్తం మీద. అండ్ నెక్స్ట్ ఎక్కడ చూసినా వాటర్ అనేది కామన్ అండి. బీచ్కి వెళ్ళినా సరే వాటర్ కనిపిస్తుంది, కానీ మనకి వేవ్స్ ఎక్కువగా కనిపించవు. ఎక్కువ వేవ్స్ ఉండవు, నార్మల్ ఫ్లోటింగ్ వాటరే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది జెట్ చూసారు కదా, ఎలా మనకి ల్యాండ్ అవుతుంది అనేది మీకు చూపిస్తున్నాను ఇందులో. మనకి ఎలా వెళ్తుంది మళ్ళీ ఎలా ల్యాండ్ అవుతుందని కూడా మీకు ఇందులో చూపిస్తాను ఈ వీడియోలో. నాకైతే బాగా నచ్చింది, ఎక్కుదాం అనే ఒక ఇంట్రెస్ట్ కూడా వచ్చింది, కానీ ఎక్కలేకపోయినా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయాలి దీనికోసం. చూసారు కదా జెట్. అండ్ ఇందాకలంతా ఇందులో పెట్రోల్ ఫిల్ చేశారండి. ఇది నార్మల్గా ఫస్ట్ స్టార్ట్ చేయడానికి చాలా ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. మేమైతే చాలాసేపు కూర్చున్నాము, ఇది ఎప్పుడు తీస్తారో చూద్దాం అనేసి దానికోసం అని. చాలాసేపు అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారు, పెట్రోల్ కొట్టారు. అండ్ నెక్స్ట్ క్రాస్ అవుట్ చెక్, చాలామంది వచ్చి ఒకదానికి 2 సార్లు చెక్ చేసుకొని మరీ ఇది ఓపెన్ చేశారండి. మరి ఎక్కువగా వెళ్తారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలాసేపే పట్టిందండి. మేమైతే చాలాసేపు దీనికోసమని వెయిట్ చేసి అక్కడ ఉండిపోయాము. చూసారు కదా ఎంత ఫ్లోటెడ్గా వెళ్తుందో. మేమైతే జస్ట్ నార్మల్గా దాని మీద వెళ్తుందేమో అని అనుకున్నాను, కానీ పైకి కూడా వెళ్ళిందండి. కొంతసేపు పోయిన తర్వాత మీకు కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ట్రిప్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నామండి. కానీ ఈ ట్రిప్లో కూడా కొన్ని ఫన్నీ విషయాలు జరిగినాయండి, అవి కూడా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ నెక్స్ట్ ఈ జెట్ చూసారు కదా ఎంత బాగా వెళ్తుందో. ఎప్పటికప్పుడు ఇది కూడా ట్రై చేయాలి తప్పకుండా. ఇందులో నేను చాలా ఫన్నీ విషయాలు తెలుసుకున్నామండి. మేము వెళ్దాం అనుకున్నామండి, టికెట్ తీసుకొని ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్లో వెళ్ళిపోవచ్చు, అన్నీ చూపిస్తారని అనుకున్నామండి. కాకపోతే టైమింగ్ సెట్ అవ్వలేదు, ఈవినింగ్ టైం అనుకున్నాం. సరే లంచ్ చేసి వెళ్ళొచ్చు అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, మనమే బోట్ తీసుకొని రైడ్ చేయొచ్చు అంటండి. అదేదో ఇంట్రెస్టింగ్గా అనిపించేసి ఏకంగా ఒక బోట్ మొత్తం మేము వెళ్ళిన వాళ్ళందరం ఒక ట్రిప్కి ఒక బోట్ మొత్తం తీసేసుకొని మనమంతలో మనమే డ్రైవ్ చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాను, మనం డ్రైవింగ్ చేసుకోవడం ఏంటి, మనకి రూట్ మ్యాప్ తెలీదు, ఎలాగా ఏంటి అని చాలా అంటే చాలా సేపు ఆలోచించాను ఎక్కించే వరకు. కానీ ఎక్కిన తర్వాత ఇంత సింపుల్ అని కూడా నాకు అనిపించింది. మీరే చూద్దరుగాను అవన్నీ మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను, ఎలా వెళ్ళాలని. అండ్ నెక్స్ట్ మాకు కూడా ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించిందండి అలా వెళ్ళడం కూడా. వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇస్తారండి, అక్కడ మనకి ఆ రూట్ మ్యాప్లో మనకి అన్నీ ఆ షిప్లో ప్రొవైడ్ చేస్తారు. ఆ బోట్లో మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఇంత టైం అని ఇస్తారండి, ఆ టైంలో మనం వెళ్ళి రిటర్న్ వచ్చేయాలండి. రిటర్న్ వచ్చి రాకపోతే మనకి ఎక్స్ట్రా ఫైన్ హవర్ బట్టి మనకి ఎంత అయితే అంత ఫైన్ పడుతుంది. నాకు ఎగ్జాక్ట్గా అమౌంట్ అయితే తెలీదు, బికాజ్ నేను చూడలేదు ఎంత పే చేశారు ఏంటి అని నాకు తెలీదు. కానీ ఇదైతే మాత్రం అందరూ వెళ్ళాల్సిన ట్రిప్ న్యూజిలాండ్లో టోపో దగ్గర ఉందండి. తప్పకుండా ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. మనకి ఏం కావాలంటే అది మనం తీసుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ అవర్ మనం ఎందులో వెళ్ళాలనుకుంటే అందులో అక్కడికి అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆఫీస్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రైడ్ చేస్తారు. కొంతమంది ఇందాకలు చూసారు కదా నార్మల్ సైక్లింగ్ టైప్లో ఇలాగా మనకి ఇన్ని అవర్స్ అని ఉంటుంది, ఆ అవర్స్ బట్టి మనం వెళ్తూ ఉండాలండి. చూసారు కదా మేము ఇప్పుడు ఎందులో వెళ్ళాము అన్నీ చూపిస్తున్నాం. కొంతమంది చూసారు కదా ఆ బోట్లో వెళ్తున్నారు, ఇంకా కొంతమంది నార్మల్గా ఇచ్చేసుకుంటూ వెళ్తున్నారు. మేమైతే యాక్చువల్గా ఫస్ట్ ఈ షిప్లోనే వెళ్దాము,
టైమింగ్ సెట్ అవ్వలేదు అనుకున్నాం, కానీ లాస్ట్కి ఇది తీసుకున్నాము. మేము వెళ్ళింది ఇదేనండి, యూ డ్రైవ్ హియర్ అని కివీది. ఈ బోట్లోనే మేము రైడ్కి వెళ్ళాము. మొత్తం 8 మెంబర్స్ వెళ్ళొచ్చండి ఇందులో. మేము వెళ్ళిందాం. పార్కింగ్ అంతా ఇలా ఉంటుంది, చూసారు కదా. మొత్తం అంతా రైడ్ అండ్ నెక్స్ట్ మొత్తం అంతా చుట్టూ మౌంటైన్సే ఉంటాయండి. కానీ మౌంటైన్స్ అండ్ బ్యూటిఫుల్ వెదర్ అండ్ అక్కడ చూసేసరికి మీకు వెళ్తే అర్థమవుతుందండి. మీరు చూస్తేనే తెలుస్తుంది. నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మీకు తెలియటం లేదేమో, కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు అక్కడ మౌరీస్ వాళ్ళ దేవుణ్ణి, అక్కడ బల్లెలు అచ్చెలు అన్నీ ఉంటాయండి. వాళ్ళ నమ్మకం అంట అది. ఎవ్రీ ఇయర్ అక్కడికి వచ్చి వాళ్ళు పూజలు అవి కూడా చేసుకుంటారంటండి. ఆ డోర్ అది నాకు చూడగానే ఫస్ట్ చాలా భయం వేసింది. చూసారు కదా, నాకు దగ్గర నుండి వీడియో తీయడానికి అవ్వలేదు. ఫస్ట్ అక్కడ అది ఆపగానే చూడగానే నాకు చాలా టెన్షన్, భయం వేసేసింది. అందుకనే చూసారు కదా, మేము ఫ్లోటెడ్, మాకైతే రూట్ తెలియలేదండి. చాలా దూరమే వెళ్ళిపోయాము మేమైతే. రిటర్న్ అయితే రావడానికి అవ్వలేదు. మేమైతే సైడ్కి వెళ్ళిపోతే మాకు పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారండి. మా బాబు చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్, సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.